హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ 90K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా మంది విష్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, వీడియో కొంచెం బోర్ వస్తుంది, అలాగే తొందరగా కంప్లీట్ చేయండి, స్కిప్ చేయండి, త్వరగా ఎండ్ చేయండి అని అంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, అట్లయితే కామెంట్ పెట్టకండి. ఏదైతే మేము స్టోరీ స్టార్ట్ చేసినామో అది పూర్తిగా కంప్లీట్ చేసేదాకానైతే మేమైతే చేస్తూనే ఉంటాము. చాలా వరకు చాలా స్కిప్ చేసే మీకు కరెక్ట్ ఏంటి ఏం కథ అనేది మాత్రమే చూపిస్తున్నాము. ఒక అమ్మాయి జీవితం ఏమైంది, ఏం కాబోతుంది అనేది అయితే మీరైతే చూస్తూ ఉండండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 11 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మయ్య, అటు ఇటు అయితే నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. అన్నీ బాగానే రాసిన. ఇక ఎన్ని వస్తాయో ఏమో మార్క్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ దేవుని దయ వల్ల నేనైతే ఫస్ట్ క్లాస్ లా పాస్ కావాలి. అమ్మో, ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. ఎక్కడికైనా కాసేపు వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దామన్నా కూడా ఈ దొంగ ముఖబ్ది నన్ను పోనీయది. ఏంటిది చెల్లె? ఏందట? సరేపా. ఏంటిదమ్మా పిలిచినవాట? బయట ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరికి లైన్ కొడుతున్నావు? ఎందుకమ్మా గట్ల మాట్లాడుతావు? ఇప్పుడే అట్లా బయటకి పోయినా నేను. బయట ఊకే ఉండకు, అర్థమైతుందా? నీ కథలన్నీ వేరే కొడుతున్నాయి. నాకేమన్నా తేడా కొట్టాలే చిన్నదానివని కూడా చూడా. ఆయనతో ఎవరికి ఇచ్చన్నా లగ్గం చేస్తా. బయట పోవుడు కూడా తప్పేరా? అన్ని తప్పులే, నువ్వు వేసేటి అన్ని తప్పులే చేస్తావు, ఒప్పులు వేయవు. అని ఇవాళ పొలం కాడికి పో నాన్నతోటి. ఎందుకు ఎందుకు అని అంటున్నావు? ఇంటికాడుండి ఏం చేస్తావు? గా చెట్లన్నీ పీకేయాలే. అది చెట్లు వీకేస్తే నాన్న దున్నిపిస్తాడు. నేను కొత్తిమీరలు మెంతి పెడతా. నేను పోదామంటే ఎండ బాగా గొట్టిపాడైతుంది. మళ్ళా నేను పోతే చెల్లె అత్త అని అంటది. అట్టిగానే ఉండబడితివి. నడు పొలం కాడికి నడిచి అదంతా సాఫీ అయిపో మడి. సరే పోతా. అలా అత్తది లావణ్య కూడా తీసుకొని పో. నువ్వు కరెంటు పెట్టు, లావణ్యను నువ్వు కలిసి ఆ చెట్లన్నీ పీకేయుర్రి. అదంతా సాపి ఎత్తే ఇన్ని కొత్తిమీరలు ఇంత మెంతి పెడదాం. నేను వీకెత్త తీయే బిడ్డచ్చి ఏం వీకెత్తది? ఎండ బాగా కొడుతాంది. అయ్యో, అంత గౌరంగా సాదుడు అవసరం లేదు. రేపు ఒక్కోని ఇంటికి ఇచ్చినాక వాడు పని చెప్తే చేయకపోతే మనకత్తయి తిట్లు. అన్ని పనులు నేర్వాలి, అర్థమైతుందా? పరీక్షలు అయిపోయాయి. పరీక్షలు అయ్యేదాకా మనం ఏమైనా పని చెప్పినామా? ఇప్పుడు ఏ పరీక్షలు లేవు కాబట్టి నడువు తీసుకుపోయి పొలం కాడ పని చేపియ్యి. నేనత్తే చిన్నదత్తది ఎండకు. నేను ఈ ఎండాకాలంలా ఓ 4 రోజులు మా అవ్వగారింటికన్నా పోయత్తా. ఏమున్నా మిమ్మల్ని పట్టుకొని ఏముండు, మీ సుట్టే ఏసుడు అవుతుంది. అది దున్నిపెట్టి అలా కొత్తిమీరలు మెంతి చల్లి నేను 4 రోజులు మా అవ్వోళ్ళింటికి పోతా. సరే తీయే పోదు తీ, నేను అద్దంటానా? సరే తీ లావణ్య, వస్తావా? వస్తానా? సరే పా. మరిగా తిన్నవా అన్నం? తిన్నది. తినకుండానే పో అని అంటలేను. ఎందుకే ప్రతిదానికి సీరియస్ అయ్యి మాట్లాడతావు? ఇప్పుడు నేనేమన్నా అంటున్నానా? అంటావు, నీకేంది అనవా? అన్ని అంటున్నావు సాటుకు గాని పో. సరే తీ. అబ్బో అద్దు బిడ్డో, ఎండ బాగా కొడుతుంది. చెట్టు కింద ఏడాడతావురా? అద్దు, ఎండ పాడగాను ఈ నుండి ఆడదాకా నడవాలంటే ఏం నడతాం? అద్దు బిడ్డ. ఈ దొంగ మాకప్ దాన్ని పనికి అంగబెట్టి ఇక పొలం పనులు నేర్పాలే. ఎవడి ఎత్తడు అట్టిగా ఓ కైకిలి తప్పుతుంది. అన్ని నేర్చుకుంటేనే ఇంత మాకింత నయం. బంగారు తల్లి, నీకు ఇంకా టైం ఉన్నదిరా. నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకున్నా ఏం కాదు. నిన్ను ఉన్నోళ్ళింటికి ఇత్తా. మంచిగా ఆస్తుండి పిల్లగానికి జాబ్ ఉన్నోళ్ళింటికి ఇత్తా పెళ్ళైనప్పుడు. పెళ్లి
ఇక మీ అక్కకేమో ఎవనుకో ఒక్కరికి లేనోనికి వారేయాలి కట్నం అంటే ఏడికి పోతాం అందుకే దానికి అన్ని పనులు నేర్పిస్తున్నా ఎటు నానా ఎటు పోతున్నావు ఈ బైక్ ఎందుకు తీసుకొచ్చినావు నైటే ఈ బైక్ తీసుకొచ్చిన కదమ్మా బైక్ వానికి ఇచ్చేద్దామని పోతున్నా. సరే గాని ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తావారా లావణ్య వచ్చింది కదా. సరే అమ్మా తీసుకొచ్చి ఇస్తలే. బండి జోరే నడుపుతున్నట్టున్నావు కదా శ్రీను. ఇక నేర్చుకున్నా అంకుల్. నడపరా అనే మొగోళ్ళు ఉడితే ఈ బండ్లతోటి భయం ఏం చేసుడు ఆడపిల్లోళ్ళు ఉన్నోళ్ళే నయ్యం వాళ్ళకు ఏ బాధ ఉండదు ఆడపిల్లలతోటి ఏ టెన్షన్ ఉండదు. గట్లెందుకు అనుకుంటావు చెల్లె, ఆడపిల్లతోటి ఉండేరంది ఆడపిల్లతోటి ఉంటది, మగ పిల్లగాంతోటి ఉండేరంది మగ పిల్లగాంతోటి ఉంటది. అయితే గాని ఏటో బయలుదేరినవుకి ఎండకు బిడ్డను తీసుకొని పొలం కాడికి పోతున్నాం, కొంచెం పని ఉన్నదైతే. ఓహో పొలం కాడికి పోతుందా లావణ్య? అయ్యో గీ ఎండకు లావణ్య ఏం చేస్తుందని తీసుకుపోతున్నావు? ఏం చేయది, ఒక మడిలా చెట్లు వీకాలనవ్వా అన్ని ఎండిపోయినాయి, అవి వీకి పక్కకు వారేసి కాలబెట్టాలి. ఇక అట్టుగానే ఉంటున్నా కదా డాడీ నేను వస్తా అని అంటుంది. ఇంటికాడ బోరు కొడుతుందట, ఇక అటు మొక్క తీసుకొని పోతున్నా. ఆడ చల్ల ఉంటది కదా, కొసేపు ఉండి జరాయినాక అత్తం. అయితే నేను కూడా పోవాలే, లావణ్యతోటి మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుండి దరిద్రప్తి బయటకి వెళ్ళనిత్తలేదు లావణ్యను. ఆహా సరే సరే పోర్రి. మన పొలం ఎట్లుందో బిడ్డ, పొలం దిక్కెప్పుడన్నా చూసినావా అనే ఇక మేమాట అచ్చుడే లేకపాయే. కౌలుకే ఇచ్చిర్రు, వాళ్ళు చూసుకుంటలేరు, అంతా చూసుకుంటారు. నేను పోయేస్తా తీయమ్మా ఈరోజు. చూసత్తవారా? కాసేపు అయినాక పోయేస్తలే. సరే సరే కౌలుకు ఎత్తుర్రని మనం బోడే లేదాయే. గదే అమ్మా నేను ఈరోజు పోయి చూసొస్తలే. లావణ్యంలో పొలం దాటినాకనా మనది? ఏ పక్కకు గాక పక్కకే బిడ్డ. అదే అదే నాకు తెలుసు గాని సరే తీయమ్మా నేను పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తా నీకు. రేపో బిడ్డ. నా కొడుకు బండి సూపర్ నడుపుతాండు. ఒకటి కొందామనంటే ఇల్లు అయ్యద్దు, ఆ బండి ఉంచడు, ఆ బండి పట్టుకొని ఊరంతా తిరుగుతాడు, మళ్ళా లేని పరిశాను అద్దని ఇలా నానంటాండు. ఇక ఎప్పుడు కొంటాడో పట్టు. కొంచెం అన్నం వేసుకుందాం, అంతలో పెరుగు తెస్తాడు. ఎక్కడ నానా ఎక్కడ మడి ఎల్లయి చెట్లు వీకుడు? నువ్వేం బీక్తావు బిడ్డ, ఎండ మస్తు కొడుతుంది. నేను కరెంట్ వత్తి ఆ చెట్లన్నీ వీకెత్త తీయి, ఇయ్యాలింత రోజంత. అల్లా అమ్మకు తెలిస్తే తిడుతుంది డాడీ. చెప్పు నేను ఎక్కడనో పీకేస్తా. భద్రా తల్లి, ఇక ఏం చేయాలి, నా బతుకు పాడుగాను దాన్ని పెళ్లి చేసుకున్నప్పటిసుంది నువ్వు బాధలే అనుభవించుతున్నావు, అది నాకు కూడా తెలుసు. అంటే అంటే ఎంత పెద్ద లొల్లి ఎత్తదో అని నేను మూసుకొని ఉంటున్నా. నువ్వు పని చేస్తా అంటే ఈ ఎండకు నేను చూసుకుంటా ఉంటానా? నాకు కూడా నీ మీద ప్రాణం కొట్టుకుంటది కదా బిడ్డ. నువ్వు అట్టిగానే కూసో, నేను కరెంట్ వత్తి అదంతా వీకెత్తా. అది అడిగితే ఇద్దరం కలిసి పీకినాం, కాలేదు మళ్ళా రేపైతే అవుతుంది అని చెప్తా, సరేనా? నేను ఒకటి అడగనా? చెప్పు బిడ్డ అడుగు. అసలు నీకు నేనంటే ఇష్టమేనా? ఏంది బిడ్డ గట్ల అడుగుతున్నావు? చెప్పు నానా, నీకు నేనంటే ఇష్టమేనా? నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం ఉండదురా, నువ్వంటే నాకు ప్రాణం. మరి నీకు నేను ప్రాణం అయితే ఆమె నన్ను ఎన్నో తిడుతుంటే ఎన్నో కొడుతుంటే, ఎంత కొడుతున్నా కూడా ఎంత తిడుతున్నా కూడా చూసుకుంటా ఉంటున్నావు, ఎందుకు ఏమనలేకపోతున్నావు? ఇక నీకు ఏం చెప్పాలరా, అది నువ్వు ఏమన్నా అంటే నేను మధ్యలో పోయి లొల్లి పెడితే ఇంట్లోకి పోతా అని చూస్తుంది, నన్ను బెదిరిస్తుంది. ఇంట్లో నాదే నడవాలే అంతే తప్పించి ఎవరిది నడిచినా కూడా నేను ఊరుకోను అని బెదిరిస్తుందిరా. ఇక పోనీ ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది, మళ్ళా నిన్ను చదువుపియ్యది, అది ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళా పెద్ద పెద్ద రచ్చ ఎత్తదని నోరు మూసుకొని ఉంటున్నా. సరేలే నానా. నీ మీద ప్రేమ లేదని కాదు, నీ మీద ప్రేమ నాకు ఉన్నది. నువ్వే నా ఫస్ట్ బిడ్డవాయే, నీ తర్వాతనే ఎవరైనా బిడ్డ. కానీ ఏం చేద్దాం, కొన్ని పరిస్థితుల వల్ల నేను ఏం చెయ్యలేకపోతున్నా.
బాధపడకు బిడ్డ, కొన్ని రోజులు దేనికైనా ఓపిక పడితే అన్నీ మంచిగానే ఉంటాయి సరేనా. నువ్వు అస్సలకే బాధపడకు, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు పొలం పనులు సరేనా. నేను పోయి కరెంటు పెట్టి అవంతా వీకెత్తా, నువ్వు అక్కడ చెట్టు నీడకు కూర్చోపో, మన పొలం అంతా చూడుపో. సరే నాన్న. మా నాన్నకి నేనంటే ప్రేమ ఉన్నదో లేదో ఆ భగవంతునికి తెలుసు. ఆయన ఆమెకు భయపడి ఇట్లా చేస్తుండా లేకపోతే ఎట్లా చేస్తుండో. ఇడకు కూర్చుందాం. ఎంత బాగుందో ఈ ప్లేసు. చాలా రోజులైతుంది నేను పొలంకి వెళ్ళి రాక. అమ్మ ఉన్నప్పుడు అమ్మ నాన్న నేను ముగ్గురం వచ్చేవాళ్ళం చిన్నప్పుడు. అమ్మ చనిపోయినప్పటి నుండి నాకు ఏ పొలం తెలియకుండా అయిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ వాటర్ ఉన్నాయి. ఆ ప్లేస్ ఎంత బాగుంటుందో. అటు పోదాం. ఎంత బాగుంది ఇక్కడ. అబ్బా చెట్టు కింద ఎంత కూల్గా ఉన్నదో. వాటరు ఈ చెట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఇల్లుంటే ఎంత బాగుండేదో మంచిగా. అట్లా మనుషుల మధ్యలో ఉండే బదులు ఈ చెట్లు చేమల దగ్గరుంటేనన్నా మనకి మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇది వాటర్ లా మస్తు ఆడేది. ఇక రారా ఇక్కడనే ఉంది ఓటిల్లు. మీరెప్పుడు వచ్చిర్రు? మేము అట్టిగానే అట్లా పొలాల పొంటి తిరుగుదామని వచ్చినాము. మీ పొలం కాడ నువ్వు ఉంటావు కదా అని శ్రీనుగాడు అన్నాడు. ఏడ కనబడతలేవని చూస్తే నువ్వు వీడున్నావు. అయ్యో మీరెందుకు వచ్చిర్రు ఇక్కడికి? ఊరికే లావణ్య అట్లా టైం పాస్ కి వచ్చినాం. అవునా? ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే చిన్నప్పటి నుండి ప్లేస్ అంటే బాగా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. నీకెందుకు ఇష్టం? బాగుంది కదా అని. అరే వారి నేను ఇప్పుడే వస్తా. సరే పోరా. అయ్యో శ్రీనేంది ఇట్లా నా దగ్గరకు వచ్చిండు. మా డాడీ వస్తే మళ్ళా తిడతాడు. తిన్నవా లావణ్య? తిన్నగాని మీ పొలం ఇక్కడేనా? ఈ పక్కగాక పక్కకి. మా అమ్మకు వ్యవసాయం పని రాక మేము కౌలుకు ఇచ్చినాం. అదే అదే తెలుసు గాని. ఏం తిన్నావు? ఏం వేసుకొని తిన్నావు? బెండకాయ టమాటా అండింది. అదే వేసుకొని తిన్నా. అవునా? దొంగ ముఖప్తి అట్లనే తిడుతుందా మళ్ళా? గట్లనే మొత్తుకుంటది. ఏం చేసుడు, పొలం కాడికి పని చేయమని పంపించింది గాని మా నానుండి ఎండ బాగా కొడుతుంది బిడ్డ నేనే చేస్తా నువ్వు కూర్చోపో అని అన్నాడు. అందుకే ఇదంతా తిరుగుదామని తిరుగుతున్నా. కూర్చోలావణ్య, ఇక్కడ కూర్చుందాం కాసేపు. అమ్మో నాన్న చూస్తే తిడతాడు. నువ్వు గైనతోట ఏం ముచ్చట పెడుతున్నావు, ఆయన ఎందుకు వచ్చిండు అని అంటాడు. ఆయన ఇటు రాడు, పని మీద ఉన్నాడు గాని కాసేపే కూర్చొని వెళ్దాం. ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు? ఇంకొక 5 డేసే ఉంది. అవునా? ఏం భయపడకు, నీకు మంచి మార్క్స్ వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉన్నది. సరే శ్రీను. అమ్మో శ్రీనేంది కన్నార్పకుండా నన్నే చూస్తుండు. ఏమైంది శ్రీను అట్లనే చూస్తున్నావు? ఎందుకో నేను చూస్తా అంటే అట్లనే చూసుకుంటా ఉండాలని అనిపిస్తుంది. అయ్యో లావణ్య, ఒకటి అడగనా? చాలా రోజులకు మళ్ళీ అడగాలని అనుకుంటున్నా. ఏంటి చెప్పు. నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం అంటే ఒక ఫ్రెండ్ లాగా ఇష్టం ఉంది శ్రీను. ఎందుకు అనంటే నా విషయంలో ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వంటే కొంచెం నాకు ఇష్టమే ఉన్నది. నేను అనేది ఆ ఇష్టం కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తలేవా? అబ్బా శ్రీను నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అట్లాంటి ఫీలింగ్స్ నీ మీద పెట్టుకొని నేను బాధపడలేను. ఎందుకంటే నీకు ఆ రమగా గురించి తెలిసే కదా, నన్ను ఇప్పటికే ఎట్లా టార్చర్ చేస్తుందో. దాని గురించి నువ్వు పక్కన వారే. ఫస్ట్ నేనంటే ఇష్టం ఉన్నదా లేదా? నేనైతే పిచ్చి పిచ్చిగా నిన్ను ప్రేమిస్తున్న లావణ్య. ఏదో జస్ట్ నీతోటి ప్రేమ అని చెప్పి నీతోటి కలిసి తిరిగి నిన్ను వదిలేయడానికి కాదు. నీ బాధలు మీ అమ్మాయి చనిపోయినప్పటి నుండి నేను చూస్తున్నా. నిన్ను పెళ్లి చేసుకొని నీకు మంచి లైఫ్ ఇయ్యాలని నా కోరిక అంతే. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే ఏజ్ అనేది కాదు, నా ఉద్దేశం అయితే అట్లున్నదని నీకు చెప్తున్నా. కరెక్టే, కానీ నన్ను ఎప్పుడు ఏం చేసేది తెలియదీమే. అరే నేను చెప్పేది ఏంటిది? ఆమె గురించి ఫస్ట్ పక్కన పెట్టు. అంటే అంటే ఆమె గురించే మాట్లాడుతున్నావు. నీకు నా మీద ఎట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవా చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం లావణ్య. 2-3 సంవత్సరాల నుండి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా నీ కోసం. నా బాధ నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవా?
ఇప్పుడు నేను ఉండేది ఈ సమ్మర్లోనే మళ్ళీ బీటెక్ చేయమని అంటున్నారు. బీటెక్ చేస్తే నేను హైదరాబాద్కి వెళ్ళాల్సిందే. అప్పుడు ఈ ఊర్లో ఉండను, హాస్టల్లో ఉంటా. అంటే వెళ్తావా శ్రీను? వెళ్ళాల్సిందే కదా, స్టడీ కోసం తప్పదు కదా. నాకు నువ్వంటే ఇష్టమే శ్రీను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా. కానీ ఏం చేయాలో నాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. నాకు నువ్వంటే ఎప్పటి నుండో ఇష్టం. కానీ నేను ఏది ముందుకు రాలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు శ్రీను. సరేలే, నేను ఇంత ఫోర్స్ చేయడం కూడా అవసరం లేదు. నీకంటూ నేనంటే ఇష్టం ఉంటే ఆ రోజు వస్తే నువ్వే చెప్తావు. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటా. ఇన్ని రోజులు వెయిట్ చేయలేదా? ఇప్పుడు కూడా అట్లనే వెయిట్ చేస్తా. బట్ నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకున్నా కూడా నీ లైఫ్ అనేది మంచిగా ఉండాలి లావణ్య. అదొక్కటే నా కోరిక. ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే, ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడితే నన్ను క్షమించు లావణ్య. అయ్యో శ్రీను, అదేం లేదు, అట్లాంటిది ఏం లేదు. నువ్వు బాగానే మాట్లాడినవు. సరే మరి నేను వెళ్తున్నా. మళ్ళీ మీ డాడీ చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఆ సరే, కాసేపు ఉండొచ్చు కదా శ్రీను. నీతోటి మాట్లాడుతుంటే మనసంతా ఎంతో తేలికగా ఉంది. నాకు కూడా నువ్వంటే పిచ్చి శ్రీను. కానీ మళ్ళీ మా అమ్మకు తెలిస్తే ఏమైతుందో ఏం కథనో, నన్ను చదివిపిస్తుందో లేదో, నేషాలు పడుతున్నావని పెళ్లి చేస్తుందో ఎవరికన్నా ఇచ్చి అని భయమైతుంది. కానీ నువ్వు నన్ను ప్రేమించుకుంటూ నా కోసం వెయిట్ చేస్తూ బాధపడుతుంటే నచ్చట్లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మనసు విప్పాల్సిందే. రమా రమా, నవానే. అబ్బా చిన్నమ్మ, ఎన్ని రోజులకు నేను గుర్తుకొచ్చిందే నీకు? ఇప్పుడే వస్తుర్రానే? ఇప్పుడే వస్తున్నామే అక్క. ఏం చేసుడు బిడ్డ, ఎప్పటి బాధలు అప్పుడే ఉండే. ఇక ఎటు నిన్ను చూసేద్దామనంటే వీలవుడే లేకపాయే. ఇక అమ్మ నిన్న ఫోన్ చేసి బాగా తిడుతాంది నన్ను. ఏమైందే, ఏం చేస్తాను, బిడ్డ దగ్గరకు 4 రోజులు పోయి ఉండత్తే ఏందే అని. ఇక అందుకే ఓసారి చూసిపోదామని వచ్చిన బిడ్డ. మంచిగున్నరా అవ్వ? మంచిగున్నమే చిన్నమ్మ, రావాలే పోవాలే. తమ్ముడు బాగానే పెద్దగా అయిపోయిండు. ఇక ఆడా బిడ్డ? దారి దారి కూసోర్రి. ఏ అక్క, అమ్మను దించిన బండి మీద. ఇక నేను పోతనే. అమ్మ ఇయ్యల్లా ఉంటదట, మళ్ళా రేపచ్చి తీసుకుపోతా. నువ్వోయి ఇంటికాడ ఏం చేస్తావురా? ఈయన్నే బుక్కడు తిని ఉండరాదు, రేపు పోదాం ఇద్దరం కలిసి. అరే రాక రాక వచ్చినావు ఉంటే ఏమైతుందిరా? ఏ కాదే అక్క, నాకు పనున్నది. ఏం పనిరా? అంతగానం పనుంటే రేపు వేసుకోపోయినాక గాని ఇప్పుడు అవసరం లేదు పోవుడు. కూర్చో. నీ అవ్వ మీతోటి ఇదే గోసనే నాకు. చాయ్ పెట్టుక తాగే. ఈ ఛాయ పాడగాను ఎండ బాగా కొడుతుంది బిడ్డ. ఛాయ్ వద్దు, ఏమద్దు. నేను తాగా ఛాయ్. మరి ఏం తాగుతావురా? ఆడ తెల్లగలు తాగుతాడు, తాటికలు తాగుతాడు, బీర్లు తాగుతాడు. ఓరి పిచ్చోడా, అవన్నీ నేర్చిన వారా తాగుడు? ఏ తాగుడంటే తాగుడే, తిరుగుడంటే తిరుగుడే. సోపతిగాళ్ళు బాగా ఎర్రులంగా సోపతులు. అలా సోపతులు పట్టి తాగుకుంటా తిరుక్కుంటా ఎంజాయ్ చేసుడు. అట్లాంటి సోపతులు బట్టి చెడిపోవద్దురా. ఏమో బిడ్డ, ఇక మొన్న చదువురానంటే అన్ని పేలే అయిండు ఇంటర్లా. ఇక ఏం చేసుడు, ఇక ఏదో ఒక పని చేసుకొని బతకని. ఇక చదివిపియా ఆయనకి చదివే ఇంట్రెస్టే లేదు. అవునారా? ఏ నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదక్క. ఏదో ఒక పని చేసుకొని బతుకుతా. అయ్యో, ఇప్పటి పోరగాళ్ళు చదవకపోతే ఎట్లరా పిచ్చోడా? ఏం కాదే అక్క. ఇటు వేండి బిడ్డ అల్లుడు. పొలంకాడికి వేయండు. ఈ బిడ్డే సప్పుడు లేదు. నా బిడ్డ పడుకున్నదే ఇప్పుడే. ఈ బిడ్డ వన్నది గాని ఇంకో పెద్ద బిడ్డ ఎటు వేంది? అటే పొలంకాడికి పోయింది. అవునా? ఎప్పుడో యూసుంటి జమాన్లా. ఓ పెరిగింది, ఇప్పుడు 10వ తరగతి అయిపోయింది కదా. నీ అవ్వ 10వ తరగతి అయిపోయిందా? అంటే ఆ పోరి ఎట్లుంటదో నీ అక్క దాన్ని చూసే పోతాయల్లా. అంతేనా? అయితవా అయితే ఆగే కొన్ని నీళ్ళన్న తీసుకొత్తా. సరే పో. కాదే, ఆమె పెద్దామనేనా అయితే పొల్లా? పెద్దదే కాదు, ఇప్పుడు 10వ తరగతి అయిపోయిందట అక్క చెప్తలేదా? ఓహో, ఈ పొల్ల చిన్న పొల్లేనా? ఇంకా బడికెడ పోతాంది ఈ పొల్ల. గదే గదే గాని అమ్మను కూడా రమ్మంటే అయిపోవు. మీరు అత్తురని తెలితే రమ్మందును. అయ్యో ఫోన్ చేసిందే బిడ్డ. ఫోన్ చేస్తే అబ్బో నేను రానేసెళ్ళే, ఎండకు నాకు అంత దిమాకు తిరుగుతాంది, ఇంకా 4 వద్దులైనాక బిడ్డనే రమ్మన్నా అని అంటాంది.
అదే కదేనే నన్నే రమ్మన్నది. ఇక పోవాలే, ఒక మడిలా కొన్ని కొత్తిమీరలున్ను మెంతి అలుకుదామని అనుకుంటున్నా. ఇక వలికినాక పోతా. పోయిరా పోయిరా, నువ్వు వచ్చినప్పుడు నాకు కూడా ఫోన్ చేయి బిడ్డ, నేను అటు అత్త 4 వద్దులు ఉంటా నీతోటి. నాకెవరున్నారు, అక్కకు నేను, నాకు అక్క. గదేనే లేరు, ఇంకా అత్తలేరు. ఈయనను ఇంత చికెనన్న తీసుకురమ్మందామంటే అత్తరు తీ బిడ్డ, మేము తినే అత్తిమి. ఎటురా? ఎటులేదే, అట్లా బయటకు చూసత్తా. చూడుపో ఈ బాడకవుతోటి గోస్ అయితాంది బిడ్డ నాకు. తాయినాక వీడు ఏం మాట్లాడుతాండో వీనికే అర్థమైతలేదు. నన్నే ఇష్టం ఉన్నట్టు పొట్టు తిడుతుండు. ఇక్కడ ఎవరన్నా ఉన్నరా బిడ్డ, చూపిద్దాం. అవునా, ఇక్కడెవరు పాడేర్రే చూపియడానికి? ఇడు గట్ల తాగుడు ఎందుకు నేర్చి పాడేయండు? చిన్నప్పుడు మంచిగానే పాడాయే కదా. ఇక దోస్తుల సోపతులు బట్టి ఓడు తాగమన్న కొద్దీ తాగుడు, ఓ పైసలు ఇమ్మనానుడు, నేను ఇయ్యకపోతే నన్ను తిట్టుడు. అవునా? అవును బిడ్డ, ఈ బాడకవు ఎట్లా మారుతాడో ఏం కథను. ఈయనతోటి పెద్ద టెన్షన్ అవుతుంది నాకు. ఆడే మారతాడు తీయే, ఎవరికన్నా ఇంత పెళ్లి చేసి ఇచ్చినాక. ఈ సొంటోడని ఎవరిస్తారు బిడ్డ పిల్లను? నాకు తెలుస్తాందా తీయలేవు. ఆడు ఇప్పుడేమన్నా పెళ్లి చేసుకునే వయసా? కానీ ఇంకో 2-3 సంవత్సరాలు. అదే గదే గాని. ఓ ఎప్పుడు వచ్చిరత్తమ్మా? అయ్యా, ఇంతకు ముందే వచ్చినావంత బాగేనా అయ్యా? అంత బాగే. 6 రోజులకు మా ఇల్లు మీద ఖాళీ పడ్డది. ఏదో నా బిడ్డ మీద పానం కొట్టుకుంది, చూసిపోదామని వచ్చినాం. ఈ పిల్ల పెద్ద పెరిగింది కదా. పెరిగిపోయింది. ఇక 10వ తరగతి అయిపోయింది ఈ సంవత్సరమే. అవునా, మంచిగా ఉన్నది పిల్ల, ముద్ద ముఖం. నేనింక నువ్వు వత్తలేవని చూస్తున్నా. అన్నం గిట్ల తింటావా? ఇప్పుడు తిననే. ఏడి బామ్మర్ది రాలే? వచ్చిండు. అరే శ్రీకాంత్, అరే రా, మంచిగా పరీక్షలు రాసినావా? మంచిగా రాసిన. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నావు బిడ్డ, బంగారు తల్లి లెక్క ఉన్నావు. మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకో. ఏదో పిచ్చి మొకబ్ది దాంది ఇంకా చదివిపిత్తనా అనే. బావా అంత బాగేనా? అంత బాగే బామ్మర్ది. అబ్బా, ఎన్ని సంవత్సరాలు నువ్వు కనబడక. ఏం సంగతి, ఏం చేస్తానవు? ఎప్పుడన్నా అక్క బావా నీటి ముఖే రావు. మీరు అట్రారు, మేమిట్రాము. ఏం చదువుతానవు ఇప్పుడు? ఇంటరు అయిపోయింది మొన్ననే. మంచిగా చదువుకోవాలి. అని బోందా, ఆయనకి చదివే వచ్చి పాడైతలేదు. ఏం తేవాలే, చికెన్ మటనా? మటన్ ఏది తీసుకురారా, అది బాగా రోజులైతాంది మటన్ తినక. అబ్బా, ఈ పోరి ఎంత అందంగా ఉన్నది. ఈ పోరేనా ఇప్పటిదాకా అన్నది 10వ తరగతి అయిపోయింది అన్నది. నీ అక్క ఏమన్నున్నదా పోరి? మా ఊర్లో గీసొంటి పోరే లేరు. మస్తున్నది కదా. సరే తీసుకొత్తది ఈ మటన్. నువ్వు వచ్చే వరకు అన్ని కోసి పెట్టు, సరేనా? కోస్తా అత్తవా బామ్మర్ది? పోయిరాపో బావా. సరే. అయిందానే చెట్లన్నీ వీకేసుడు. కొంచెం ఉన్నదమ్మా, రేపైతే అయిపోతుంది. ఏం చేసిర్రు ఇద్దరు కలిసి? ఇలా కంప్లీట్ చేసినాకనే అత్త అయిపోవు కదా. బాగా ఎండ కొడుతుంది. ఎండ ఎట్లా కొడుతుంది బిడ్డ? ఈ ఎండకు ఏం పని చేస్తాం, నేరి పడతాం కాదు. సరే గాని మటను తీసుకొత్తా అని వేండు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా కొయ్యిపో. అల్ల కొత్తిమీరాకు కూడా ఉన్నది గంజుల, అది అడిగి అల్ల పెట్టుపో. కొయ్యవానే? పిల్ల కొత్తది గాని నాకు నడుమంతా నొత్తాందే చిన్నమ్మ. సరే కోస్తా. అబ్బా, ముద్దు గుమ్మ లెక్కనే ఏమన్నున్నదా పోరి? ఈ పోరి నువ్వు పట్ట బుద్ధి అవుతుంది కదా. ఈ అవ్వ గింత అందంగా ఉన్నదని తెలియకపాయే, లేకపోతే రోజద్దునిడికి. ఏమైందిరా? సరం పడుతుంది అక్క. నీళ్లు తాగుపో, వంట రూమ్లు ఉన్నాయి, నీళ్ళు తీసుకొని తాగుపో. సరేనే. కూసోయే, అల్లుడు రాగానే లేత్తివి. కూసుంటా తీ బిడ్డ. అమ్మయ్యా, ఇవైతే కోసిన. కాసేపు పడుకుంటే మంచిగా ఉండు. 3:30 అవుతుంది. ఇది ఏమేం పని చెప్తుందో ఇప్పుడు పడుకొని. అది ఏమైంది? ఏం లేదు, కొంచెం వాటర్ కావాలని ఇక్కడికి వచ్చిన. నీ పేరు ఏం పేరు? నా పేరా లావణ్య. ఓహో, నీ నేమ్ మంచిగా ఉంది. అవునా, థ్యాంక్ యూ. నీ వాటర్ ఇస్తావా? ఇస్తా. గ్లాస్ లో ఇయ్యవా? కొంచెం సరం పడ్డట్టు అవుతుంది. సరే. ఏమున్నవే పోరి, నీ అవ్వ నిన్ను చూస్తా అంటే పట్టుకొని పస్స కొరక బుద్ధి అవుతుంది. ఈ అవ్వ ఎంత అందమైన పోరి, నేను ఎడ చూడలే కదా. బ్యాక్ చూస్తే బంపర్ ఉన్నది, ఫేస్ చూస్తే సూపర్ ఉన్నది. నేను పోదామనుకున్న సాయంత్రం కానీ
ఇలా ఓను ఇదిగోండి వాటర్. నాకేమైతారు? నీకేమైతేంది గాని శ్రీకాంత్ అని పిలువు. ఓ అమ్మ తిడుతుంది. మామైత మామ, నీ చేతి దాకుడుతోటే నా పానమంతా జల్లు జల్లుమంటాంది. తీసుకో వాటరు. తీసుకుంటలే, నీ హ్యాండ్ ఏంటి ఇంత సాఫ్ట్ ఉంది? అవునా, వాటర్ తీసుకో, గ్లాస్ పడిపోతుంది. ఈయనేంటి నా హ్యాండ్ పట్టుకున్నాడు, వదిలిపెడతలేడు. వామ్మో, ఈయనేంటి ఇట్లా చేస్తుండు వెరైటీగా. ఆగండి, వాటర్ అడిగిర్రు కదా. థ్యాంక్ యూ. వాటర్ కూడా నీలాగా సూపర్ టేస్ట్ ఉన్నాయి. వామ్మో, వీడు తేడాగాడే ఉన్నట్టున్నాడు. వీని ముఖం మండ, వీడెక్కడ చుట్టం పాడైండో దానికి. ఏమో నా ఇంటికి వచ్చి ఏందో ఏందో మాట్లాడతాడు. నేను ఓనన్న పోతున్నా రూమ్లకి. పిల్ల దడుచుకున్నట్టున్నది. ఎంత ముద్దుగున్నవే నీ అవ్వ. ఎందుకో శ్రీనే గుర్తుకొస్తుండు. శ్రీన్ అన్న మాటలు నా మైండ్ లో నుండి ఊతలేవు. శ్రీను లవ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఎన్నోసార్లు నాకు లవ్ యూ అని చెప్తూనే ఉన్నాడు. ఆయనను చూస్తే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో మనసుకు హాయ్ అనిపిస్తది. ఏమైందే గిడ కూసున్నావు? అమ్మా, పొలం కాడికి పోయి అత్తనే పనంతా అయిపోయిందని కూసున్నావానే? ఆడ బట్టలు నానబెట్టిన నడువు పిండుపో. బట్టలు నానబెట్టిన బోళ్ళాడ పాడైన పొద్దటి అవి దోమి ఇల్లు ఆకిలి అంతా ఊడ్చుకరాపో. నేను కూరున్ను అన్నం అండుతా. చుట్టాలచ్చిర్రు, కూసుంటే నడుతుందా? చేస్తమ్మా, పని చేస్తా. గదే గదే మంచిగా వచ్చి నిమ్మలంగా కూసున్నావు. ఎవడు ఎత్తడని కూసున్నవే. నడువు లేవు. ఒక 5 నిమిషాలమ్మా, చేస్తా. బట్టలు ఉన్నాయి, పిండి ఆరేసి కొన్నే బోర్లున్నాయి, అవి దోమి ఇల్లు ఆకిలంతా ఊడ్చుకరా సరేనా? అటు ఇటు ఇక సాయంత్రం అయితేనే ఉన్నది. నేను కూర పొయ్యి మీదేసి బియ్యం పెడతా, ఇంత రొట్టెలు ఎత్తా. సరే. ఎంతో మంచిగా వచ్చి కూసున్నది ఈడ. రానివి అవుతున్నవే రానివి. ఎందుకు ఇట్లా తిడుతుందో, ఈమెకు మైండ్ లేక తిడుతుందో, లేకపోతే మైండ్ ఉండి తిడుతుందో నాకైతే అర్థమే కాదు. అగో ఈడ కూర్చున్నావారా? అవును. ఆహా, మీ అమ్మ కూడా నీ లెక్కనే ఉన్నది కదా, ఫోటోలో చూసినా. మీ అమ్మ లెక్కనే ఉన్నావు నువ్వు. అవునమ్మా, నేను అమ్మని కాదు అమ్మమ్మను అయితా. అవునా అమ్మమ్మ? మేము నీ లెక్కనే ఉంది బిడ్డ. అయ్యో దేవుడు చల్లగుండా దేవుడుకు కండ్లోర్వక తీసుకొని పోయిండు. ఇప్పుడు మరి అమ్మ మంచిగా చూసుకుంటదా నిన్ను? మంచిగా చూసుకోదని చెప్తే మళ్ళా ఈ ముసలి పోయి ఆడ చెప్తే మళ్ళా ఆమె పొట్టు తిడుతుంది. మంచిగానే చూసుకుంటది. అవునా, ఇక 10వ తరగతి అయిపోయింది కదా, 11, 12 ఏడ చదువుతావు? హాస్టల్ పోవుడా ఏంటి? ఏమో అమ్మమ్మ, ఎట్లయితుందో. అరే నువ్వు రమ దగ్గర వంటవా ఒక్కదానివేనా? నేను పడుకోను. అమ్మ నాన్న మా చెల్లె ఒక్క రూమ్ లా పడుకుంటారు, నేను ఒక్కదాన్ని ఒక్క రూమ్ లా పడుకుంటా. ఓహో అట్లనా? చిన్నమ్మాయిగా రాయవోసారి. అత్తన్న ఇల్లెంత ముద్దుగున్నదో. ఎవల చుట్టాలు, ఎవల కథ ఇల్లు. ఈ బట్టలు పాడుగాను ఇక నేనే విండుతున్నా అని పోరికి 4-5 సార్ల డ్రెస్సులు ఇప్పుతాంది. ఈమె పొద్దున మాపు స్నానం చేస్తుంది. ఇవన్నీ కొద్ది బట్టలే అవుతున్నాయా? నాకు పిండలేక చేతులు నొస్తున్నాయి. మళ్ళా గింత మరకున్నా కూడా ఇవేం మరకలు అని తిట్టబట్టే. ఇక్కడున్నవా లావణ్య? అమ్మో, వీడేంది? నేను నీకోసం అంతా చూస్తున్నా, ఏడున్నవు ఏడున్నది అని. బట్టలు విండుతున్నావా? అయ్యో, నీ చేతితోటి బట్టలు విండితే చేతులు కమిలిపోవా లావణ్య? మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు? తిండాల్సిందే, తప్పదు కదా. మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అదే గాని నువ్వెంత అందంగా ఉన్నావు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే నీ అంత వాడిపోవా? ఎప్పుడు వికసిస్తూ ఉండాలి నువ్వు. ఈ వేస్ట్ గాడేంది ఇట్లా మాట్లాడుతుండు? ఆడోళ్ళు కనిపిస్తే చాలు నోరు రుచుకుంటారు. దీంతో నాకేం పని? అమ్మో, అక్కడ శ్రీని ఇప్పుడే బయటకు వెళ్తుండు. గీడెవడు ఇంతేమో ఎందుకు మాట్లాడినామంటాడో ఏమో. పిలుస్తా అంటే పలుకుతలేవు లావణ్య. ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు? వీడేంది దగ్గరకు వస్తాడు? నడుము ఎంత బాగుందో. ఏంది నువ్వు ఎక్కడ పడితే అక్కడనే ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు? నేను మా నాన్నకు చెప్పాలనా, మా అమ్మకు చెప్పాలా? అయ్యో, నేనేమన్నా అక్కడేదో ఉంది అని ఇట్లా తీసేసిన అంతే. గడ్డి పురుగో ఏదో. నడువు ఇక్కడ నుండి. ఏమైంది? వీడెవడు అసలు? పోతా అయ్యో. శ్రీకాంతో, బావా.
ఇక్కడ ఏం చేస్తున్నావు? దా తెల్లగల్లు తీసుకొచ్చిన చెరో పెగ్గు వేద్దాం దా. సరే బావా. మీరు తాగుతావా? తెప్పిమంటావా? ఇది తాగినాక చూద్దాం పా బావా. అమ్మో వీడు పెద్ద డేంజర్ గాడే ఉన్నాడు. అంతా పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తాడు. అయ్యుడు ఎప్పుడు పోతాడు ఏంది? అవ్వు నన్నేనా పిలిచింది? అవును. ఆ లావణ్య అనేటోని వీళ్ళు అవ్వు అంటున్నావు. అట్లా ముద్దుగా పిలిచినా గాని ఇప్పుడు వచ్చినైనా ఎవరు? వాళ్ళ ఇప్పుడు అమ్ముంది చూసినవా? ఆయన చిన్నమ్మ కొడుకాట. ఆహా ఎప్పుడు వచ్చిర్రు? వాడిని ఎప్పుడు ఇటు చూడలే కదా నేను. వాళ్ళు ఎప్పుడు ఇటు రారు. అటు ఈ రాము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు అటే వస్తారు గాని ఫస్ట్ టైం వాళ్ళు ఇటు వచ్చిర్రు. ఏమో అంటుండు, నువ్వెందుకో మొత్తుకుంటున్నావు? ఏం లేదు శ్రీను, ఏందో బట్టలు విండుతున్నావా, ఎందుకు విండుతున్నావు అని అంటుండు. అవునా, గదే మరెందుకో మొత్తుకుంటున్నావని నేనాగమైనా. ఆయనతోటి నువ్వు మాట్లాడకు. ఎందుకు శ్రీను? అంతే, నాకు మాట్లాడడం ఇష్టం లేదు. సరే పొలంకాడికి పోయొచ్చినావు, బట్టలు విండుతున్నావా? యా పిండుమంటుంది శ్రీను, బట్టలు విండుమంటుంది, ఊడుమంటుంది. దానికి నువ్వు ఇంకా ఎన్ని రోజులు భయపడతావు? తిరిగి నేను చెయ్యా, నాతోటి కాదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు వేసుకో అని మాట్లాడితే అయిపోతుంది కదా. నువ్వేమో ఆమెకు భయపడి ఏమనలేకపోతున్నావు. ఏమన్నా తిడుతుంది కొడుతుంది, అట్లా తిట్టిపిచ్చుకొని కొట్టిపిచ్చుకునే బదులు సైలెంట్ ఉన్నది నయం కదా. సరే ఆ లవ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు బంగారం? అమ్మో వీడంతా తేడాగాని లెక్కనే ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. వీడు కూడా తెల్లగల్లే తాగుదు కదా బిడ్డ, ఎందుకు ఆ బీర్ తెచ్చినావు? బీర్ పాడగాను. ఇక అత్తమ్మ బామ్మర్ది ఇంటికి వచ్చినప్పుడు మంచిగా అరుచుకోనుడు నా పద్ధతి. అమ్మా బీర్లు తాగుడు బంద్ చేయరా. బంజెత్తయే నీ అవ కళ్ళు తాగితే ఉన్నదే, బీర్ తాగంగానే 2 బీర్లు తాగానే కిక్ ఎక్కుతుంది. ఓ మా ఎక్కింది తీ మేర ముఖం పెట్టుకొని, తొందర తాగి తిను. అక్క ఆమె ఏదే ఇంకో ఆమెను విడవకపోయినావు తినదా? అవును బిడ్డేది. బిడ్డ తర్వాత తింటది తియ్యి, నువ్వైతే తిను తాగు. మనం అందరం తిన్నాక తింటది. ఆ పిల్లే పాడు తింటది బిడ్డ, బొక్కెడు తింటది. మనతోటి పాటు ఆ పిల్లని కూడా కూసబెడితే తిని కదా. అయ్యో చిన్నమ్మ, ఆమె ఎప్పుడైనా సెపరేటే తింటది తియ్యి. బాగున్నది అన్నం కూర బొచ్చడు. మీరైతే తినుర్రి. ఆ కళ్ళు తాగే చిన్నమ్మ ఒకటే గ్లాస్ పోసిండు, అది మింగుతనే లేవు. తిను బాంచొని తిను. ఏదైనా బిజినెస్ పెట్టాలని చూస్తాననే బావయ్య. పెట్టు బామ్మర్ది, నన్ను కూడా అలా కలుపుకో, ఇద్దరం కలిసి పెడదాం. ఓ తాగుకుంటా తిరుక్కుంటా మా పెట్టినట్టే ఉన్నది బిజినెస్. నువ్వు తినాక నా మీదకి ఎందుకు మొత్తుకుంటావు? ఫస్ట్ అయితే నువ్వు తినలేవు. ఈ బావా నేను వచ్చిన అని మర్యాద చేస్తాండే. నీకు రోజు మర్యాదలే ఉంటాయి, ఊళ్ళో మర్యాదలే ఉంటాయి, ఏడకన్నా పోతే మర్యాదలే ఉంటాయి. నీకు మర్యాదలు ఏంది ఏడబిడ్డ? చూసినవా అక్క, రోజుకి ఇట్నే తిడుతుంది. ఇక తిట్టుడు అంటే నువ్వు తిరుగుతాన్నావు తాగుతాన్నావు అని తిడుతుందిరా. అబ్బో నా బంగారు తల్లికి వాసన వస్తుందా? కోడలు హుషారే, పెద్ద కోడలు అట్టిదే ఉన్నట్టుంది గాని ఈమెనైతే జోరు హుషారుంది. ఉంటది గాని ఆ జల్ది తాగుర్రి అన్నమేత్తా. అవ్వ ఏమన్నా చేసినావా అనే బిర్యానీ లెక్కనే ఉన్నది కదా. బగారన్నం నువ్వు మటన్ కలుపుకొని తింటా అంటే సూపర్ ఆడుతుంది. మీ అక్కకి ఏంది బామ్మర్ది? మంచిగుంది అక్క. సరే గాని మీరు తినుర్రి, నేను మళ్ళొత్తా. ఆ పోరేడున్నదో తినమంట. బిడ్డ ఏడ వండాలే, అంత ఒక పెగ్గు తాగుడుతోటి నాకు కింది మీద అవుతుంది పానం. ఇదే మంచంలో బంధువు తీయేసిందమ్మా. తినుర్రి జల్ది వంట నేను. అత్త ఒక్క పెగ్గుకే ఎక్కిందా? ఏం చేస్తానవు? ఏం లేదమ్మా, ఇలా అన్నం ఉన్నది కూరున్నది వేసుకొని తినుపో. ఇక బగారన్నం లేదు గాని పొద్దున పెట్టిన అన్నం ఉన్నది, అల్లింత కూర ఉన్నది, 2 ముక్కలు ఉన్నాయి, వేసుకొని తినుపో. అయ్యో బగారన్నం అయిపోయిందా? అయిపోయింది. ఎంతమంది కానీ అండారే, అప్పుడే అయిపోయింది. అది మేము తిన్నాం, అయిపోయింది. సరే ఎల్లన్నం ఉన్నది వేసుకొని తినుపో. తింటా. అమ్మో ఆ అన్నం అంతా ఘోరంగా మెత్తగా అయింది. అలా ఈ కూర వేసుకొని తింటే అస్సలు తినబుద్ధి కాలే. మస్తు నిద్ర వస్తుంది. ఇక పడుకుంటా, మళ్ళా పొద్దున్నే లేపుతుంది పనుందని. ఏమున్నవే పోరి, నా గుండె లబా దిబ్బామని కొట్టుకుంటాందే నిన్ను చూస్తాంటే. ఎంత అందంగా ఉన్నవే.
సూత్తాంటనే పట్టుకొని కొరక బుద్ధి అవుతుంది. ఏమన్నున్నవాయే తెల్లగా అందరూ వన్నరు. డోర్లు పెట్టి పోరినొక్కసారి గట్టిగా పట్టుకుందాం. ఆ తనివి తీరా అందరు నిద్ర వేర్రు. దీని మొత్తుకునుడుకు అందరు రారు కదా, మొత్తుకుంటే నోరు మూద్దాం. డోర్ అయితే మూసిన. అందాల అప్సరసవే, నీ అసొంట ఆడిది నా ఊర్లు ఉంటేనా ఎప్పుడో నిన్ను నవ్వులి పారెత్తును. బా ఎంత ముద్దత్తనవే, నీ మీద దుంకాలనుందే. చూసిర్రా దోస్తులు, మరి నెక్స్ట్ పార్ట్ లో ఆ శ్రీకాంత్ గాడు లావణ్యను ఏమన్నా చేస్తాడా? మరి ఏమైతది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. నెక్స్ట్ పార్ట్ లో ఏమైతది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.